అసలు ఎక్సర్‌సైజెస్ అనేవి ప్రెగ్నెన్సీలో చేయకూడదా? మీకోసమేనండి ఈ ఎక్సర్‌సైజెస్ వీడియోస్ అనేది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు కన్సీవ్ అయిన తర్వాత మీరు అస్సల కదలకూడదు, ఎక్కి దిగకూడదు, వాకింగ్ చేయకూడదు. సో, ఇలాగా రకరకాల సలహాలనేవి అందరూ ఇస్తూ ఉంటారండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే యాక్టివ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం ఎక్సర్‌సైజెస్ చేయడం ప్రెగ్నెన్సీలో అనేది దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. మన ప్రీనేటల్ ఎక్సర్సైజ్ సిరీస్‌లో ఏం డిస్కస్ చేస్తామనంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు, ఈచ్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. సో, ఏ ఎక్సర్సైజెస్ అయితే మీరు పర్టిక్యులర్‌గా అవాయిడ్ చేయాలి అనేది కూడా ఈ సిరీస్‌లో మేము చెప్పబోతున్నామండి. అండ్ అలానే ఈ సిరీస్‌లో ఏంటంటే రైట్ ఫ్రమ్ జెంటిల్ ఎక్సర్సైజెస్ నుంచి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, బ్యాక్ స్ట్రెంథెనింగ్, అలానే లమాస్ బ్రీతింగ్ టెక్నిక్స్ వీటన్నింటి గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా నార్మల్ డెలివరీ అయ్యారో, అలానే ఎక్సర్సైజెస్ వల్ల ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఎలా అయితే తగ్గుతుంది, సో ఇవన్నీ కూడా స్టోరీస్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో మీ ఫ్రెండ్స్‌లో కానీ లేకపోతే మీ రిలేటివ్స్‌లో కానీ డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.